ఈరోజు దేవుని వాక్యము, నీ సంతానము నిశ్చయముగా విస్తరింపచేసెదను. ఆదికాండము 22వ అధ్యాయము 17వ వచనము. ప్రభు చెప్పుచున్నారు, మన సంతానాన్ని నీ సంతానము నిశ్చయముగా విస్తరింపచేసెదను. మన కుటుంబాలను దేవుడు దీవిస్తాడు, మన బిడ్డలను దేవుడు దీవిస్తాడు. నీ సంతానం నిశ్చయముగా విస్తరింపచేస్తానని తండ్రి దేవుడు మనకి ఈ మే నెల 14వ తారీఖున ఈ ఉదయకాలం ముందు ఈ శ్రేష్టమైన వాక్యాన్ని మనకి చెప్పుచున్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా తండ్రి, రాత్రంతయు మీ రెక్కల కింద మమ్మల్ని కాసి కాపాడి ఉదయకాలం మందు ఈ శ్రేష్టమైన వాక్యాన్ని ఈ మే నెల 14వ తారీఖు ఆదికాండంలో వాక్యాన్ని మాకు దయచేసినందుకు మీకు వందనాలు ప్రభ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవ, త్రియేక దేవ, వందనాలయ్యా. మా కుటుంబాలను దీవించయ్యా, మా సంతానాన్ని దీవించ విస్తరింపచేయి ప్రభ. ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, ఏ కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో తీసివేసి అందరికీ సుఖశాంతులు దయచేయమని నా ఈ చిన్న ప్రార్థన ఆలకించమని ప్రేమగల యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.